అమ్మా పొలం దాకా పోయేతనే పోయిరారా. ఈ ఆడితోని కలిపి అయిపోతుంది. కైకిలోళ్ళు పైసలు అడుగుతారు. ఎట్లనే మరే పైసలు ఎక్కడున్నాయిరా? ₹1 లేదు నా దగ్గర. ఏను చెల్లేమంటావు నన్ను? నువ్వు అట్లా అంటే ఎట్లా అమ్మా? మరి నేనేం చెల్లేవాలి? మరి నేనే పొందలకి వెళ్ళేవాళ్ళరా. నా దగ్గర కూడా లేవు. 4-5 రోజుల వరకు ఇస్తామని చెప్పు. వాళ్ళకైతే 4-5 రోజుల తర్వాత ఇస్తా అంటాను కానీ రేపు మంజలేదంది ఎట్నో ఏమో. ఇక ఏమైంది ఆడదానా? ఇంకా లేవత్తలేదా? పొద్దెక్కదాకమంటే పనే పడి ఎత్తడే. కాళ్ళకి ఎండొచ్చేదాకా లేతనే లేదు. సాపుకోనమంటే షాయ్ ఎవడు వేసిపోతాడు అనుకుంటాను. నాకు దరిద్రం మొక్కంది. నాకు గండన తలిగింది. ఇది సప్పుడు ఎత్తరేమేందేమో నల్లికుట్లేదానా? గీ అల్లదాక వన్నాక అన్ని మిన్నడచ్చి చేస్తాడు అనుకుంటున్నావా అనే పని? ఇవాళ ఎందుకో శాతం అయితే అత్తమ్మా. శాత కాదే, నీకెందుకు శాతం అవుతుంది? ఇక నా కడుపు కాలే. ఇక నేను పిల్లలను కనలేదు, పనులు చేసుకోలేదు. ఎవ్వరికి చెప్తానవే నువ్వు? కట్నం పైసలు తెచ్చుడు శాత కాదు కానీ కడుపు వేసుకున్నాడు శాతం అవుతుందా? ఎల్లవు ఇంట్లోకి వెళ్ళి షీ పాడగాను. నిన్నెన్నన్నా కూడా నీకు సిగ్గుమానం అన్నది రాదు కానీ నడువు ఇవతలకి. ఏందత్తమ్మా శాతం అయితే లేదన్నందుకే గిన్ని మాటలు అంటానావా? గట్లనే అంట నువ్వు కట్నం పైసలు తెచ్చేదాకా. సరే గాని నాకు ఈ కాళ్ళు బాగా గుంజుతున్నాయి. ఒత్తు దూరా. ఎవల కొంపలు ముంచుతందుకు ఎడతానవే? ఎందుకు ఎడతానవే? నీకేం తక్కువైంది? మంది కూడా నిన్ను గోస ఉంచుకుంటానని తెలవాలని ఎడతానవా? మాసాలు కానీ ఇంకా బోలు ఇట్లా దొంపో.
దొమ్ముతాను అత్తమ్మ. మా దొంగతనం గంతి ఒక బోళ్ళు ముందర వేసుకొని కూర్చుంటేనే అయిపోతుందా? ఇంట్లో బొచ్చడంత పని ఉన్నది. చెప్పదోమి ఇంత అన్నం కూరండు, నేను మళ్ళా వాళ్ళ దాకా వేస్తా. అయ్యో లే బిడ్డలే, నేను దొంగతలే బోళ్ళు. నేను దొమ్ముతా అత్తమ్మ. అయ్యో నీకు శాతం అయితే లేదన్నావు కదా, ఇంట్లో పోయి కొంచెం పండుకోపోలే. అత్తమ్మ మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నా వాళ్ళడు, మీరు మంచిగా ఉన్నారా? సుశీల ఇక అన్న చిన్న బిడ్డాయి కదా. అన్న ఇప్పుడే వస్తానా? ఇప్పుడే వస్తున్నా చెల్లె. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావా? నీ ఆరోగ్యం బాగుందా? కూర్చో బిడ్డ, కూర్చో తిండి. అత్తమ్మ కట్టిన డబ్బులు సగం ఉన్నాయి, మరి మిగతా సగం పంట వండిన వాళ్ళు మళ్ళీ ఇస్తా. అయ్యో అయితే అది బిడ్డ, ఇప్పుడు మేమన్నా అన్నావా? ఇవి కూడా నీకు ఏమన్నా అవసరం ఉంటే వాడుకో, మాకు ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు. ఎప్పటికైనా ఇచ్చేదే కదా అత్తమ్మ, ఉండనే తీయండి. అత్తమ్మ చెల్లెకు డెలివరీ టైం దగ్గర పడ్డది కదా, ఇవాళ మా ఇంటికి దొరికిపోదాం అనుకుంటున్నా. అయ్యో ఇంకా టైం ఉన్నది కదా బిడ్డ, తర్వాత తీసుకోపోతుంది. అయినా చెల్లె గురించి నువ్వేందుకు రంది పడతావు? నేను లేనా? చెల్లెను నా బిడ్డ లెక్కనే చూసుకుంటా. నా బిడ్డోటి ఇదోటా చెప్పు? ఇగో నా మనవన్ని మొదలు నువ్వే ఎత్తుకుందాం అని అనుకుంటున్నావేమో. నడవది నేనే ఎత్తుకోవాలి నా మనవన్ని. ఆహా అత్తమ్మ మీరు ఇంత మంచి మాట అన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నేను పోయేస్తా అత్తమ్మ. అన్న అన్నం తినిపోయే. అద్దరా నేను వచ్చేటప్పుడు తినొచ్చిన, నాకు కొంచెం పని ఉంది మధ్యలో, నేను చూసుకొని పోతా. మీ ఆరోగ్యం జాగ్రత్త. సరే బిడ్డ ఫైలం. ఏందే మీ అన్న ఏమన్నా ఎండ పెట్టుకొని వచ్చిండా? అన్నం తిను అని అంటాను. ఇదేమన్నా ధర్మసత్రమా? ఎక్కడి నుంచి తెచ్చిపెట్టమంటావు? ఇంటికి వచ్చిన వాళ్ళను అన్నం తినవనుడు మర్యాదగా అత్తమ్మ. ఆహా మర్యాద గురించి నువ్వు నాకు నేర్పుతానవా? నిన్ను చూసి నీ మర్యాద నేర్చుకోవాలనా? పొద్దుగా లేచి నీ ముఖం చూస్తేనే జట్ట. ఏదో మీ అన్నున్నాడని నీతోటి ఇంతసేపు నవ్వుకుంటా కూర్చున్నా, నా మీద నాకే అసహ్యం పుడుతుంది. ఇగో కట్నం పైసలు మీ అన్న సగమే తెచ్చిండు, ఇవి నా దగ్గరనే పెట్టుకుంటా. మొత్తం పైసలు ఇచ్చినాకనే నా కొడుకు చెప్తా. ఒకవేళ నువ్వు కనుక చెప్పినావు అనుకో, అమ్మ షీరి పోవులెత్తా.
అమ్మా అమ్మా కొంచెం అన్నేసుకురా. ఇంకా నేనే అన్నం వేయాలన్నారా? నీ పెళ్ళన్నయ్యవాను. సుశీలా సుశీలా మోహన్ కన్నం పెట్టాలని తెలియదా? అనేసుకురాబా. అవురా అశోకు, మీ బామ్మర్దిగా కట్నం పైసలు ఏడట్నారా? సుశీలా సుశీలా ఏంటిది? మీ అన్నకు ఫోన్ చేసి కట్నం పైసలు లేమానే అక్కడ ఉన్నది. అయ్యో ఇంత ముందుకే మా అన్న వచ్చి సగం కట్నం పైసలు ఇచ్చిపోయింది అత్తమ్మకు. అయ్యో అయ్యో, చూసిన వారే కూడా కానీ పెళ్ళం ఎన్న అబద్ధాలు ఆడుతుందో. దాని అన్నచ్చి కట్నం పైసలు ఇచ్చిపోయినాక నేనెందుకు అబద్ధం ఆడతారా? తలకాయ ఇట్లా తిరుగుతుందా అనే? అమ్మ తోడు, నిజంగానే మా అన్న వచ్చి అత్తమ్మకు పైసలు ఇచ్చిపోయిండు. సత్తే దోలమని రావాలి నల్ల ముఖం దాన. అంటే మీ అన్న పైసలు తీసుకొచ్చి ఇస్తే మా అమ్మ అబద్ధాలు ఆడుతుంది ఆనే. మాకు లోళ్ళు ఇద్దామని చెప్తాను ఆనే. మీ అన్నకి ఇప్పుడే ఫోన్ చేసి కట్నం పైసలు లేమని. నీలెక్క దొంగ సట అనుకుంటున్నాను మాది బద్మాష్ ఆడదానా? ఏమైనా నా పైసలు కాన్న మొగేనా అనే? కట్న పైసలు ఎన్నో ఇస్తానరే, ఎన్ని వద్దులైతుంది ఇవరికి ఇచ్చిరా అనే? నీ అబ్బాయి ఏదో పాపం పోనీ అనుకుంటే మా అమ్మని దొంగ చేస్తానే. ఫోన్ చేయి, మీ అన్నకు ఫోన్ చేయి. కట్నం పైసలు లేమారా ఇప్పుడు? అబ్బా గిప్పుడు తెలివికి వచ్చిన ఆవురా కొడుక. అద్దురా అంటే లోకం మీద ఎవ్వలేనట్టు ఎండిపోయిన దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటువి. అదే నా అన్న బిడ్డ నీ మరదలు. పెళ్లి చేసుకుంటే ఎంత మంచిగా ఉండిపో చెప్పు. నా అన్నకు ఉన్నది ఒకటే బిడ్డనే. ఉన్న ఆస్తంతా నీ పేరు మీద రాయపోనా? ఏమో గిప్పుడు కోపానికి రాబడుతుంది. గిప్పుడు కోపానికి వచ్చి ఏం లాభం రా? ఇప్పటికైనా మునిపోయింది ఏముందా అమ్మ? ఇప్పుడు ఇది కట్నం పైసలు తెలియదనుకో, దీన్ని విడిచిపెట్టి దాన్ని వేసుకుంటా. నీ అవ్వ మావ నాకు ఇయ్యడానే బంగారం వాళ్ళ కాలు గడి కన్యాదానం చేస్తా అంటాడే. ఓ దరిద్రదానా, ఎందుకు ఎడతానవే? నా కొడుకు ఇప్పుడు నిన్ను కొట్టిండా తిట్టిండా? ఒక్కటే ఏడ్చి ఎడతావు. ఏడ్చి నా ఇల్లు ముస్తావానే? ఓ వెళ్ళిపోతుందానా? ఎందుకు ఎడతానవే? పళ్ళంచుకొని ఉంచుకుంటే తలకాయ వలగాలే. నడు ఇంజా నాడు. నీ ముఖం చూసాను చెట్టనే పొద్దుగాల.
రాత్రి సంది కడుపు నొచ్చుకుంటా నడుం బాగా గుంజుతుంది. ఇవాళ ఒకసారి దావకానం కోయేద్దాం. డాక్టర్ ఇచ్చిన టైం ఇక దగ్గర రాకముందే నీకు నొప్పులు వస్తానే ఓ బౌరూపుల్లానా. అరే అది పని చేసుకుంటే వాళ్ళకి గట్టినే అడ్డైతే కానీ నీ పని నువ్వు నొప్పులు వస్తానేట నొప్పులు. ఏందే ఏమో మారే సుత్తాన్నావు. గా ఎల్లకొల మనవరాలు సమృద్ధి అయిందట. నేను పోయి కుడుకలేసత్తా ఇల్లు పైలం. అత్తమ్మ నీ దండం పెడతా అత్తమ్మ, నాకు నిజంగానే నొప్పులు వస్తాను. నీ కాళ్ళు మొక్కుతా, నన్ను హాస్పిటల్ తీసుకోపో అత్తమ్మ, నీ దండం పెడతా అత్తమ్మ. ఎందుకే గింత దానికి గింత చేస్తావు? నీ కనుకత్తనే నొప్పులు. అమ్మ నువ్వేం చావు కానీ ఇంట్లో పోయి పని చేసుకోపో. నేను పోయేస్తా. భవానీ భవానీ చాయ్ తీసుకురా. ఇగోరా చాయ్.
ఇదేంది నా పిల్లని చాయ్ తీసుకురమ్మంటే నువ్వు తీసుకొచ్చి నువ్వు నీ పెళ్ళాం ఇత్తేంది నేను ఇత్తేంది చాయ్నే కదా తాగు. చాయ్ కాకపోతే పినాలు అవుతుందా అని అమ్మ నా పిల్ల ఉండగా నువ్వేం తెచ్చినావు అంటానా. పాపం కోడలు వండుకున్నదిరా, పండుకున్నదాన్ని ఎందుకు లేపడని లేపలే. అబ్బో నీ కోడల్ని వండుకొని ఇచ్చినట్టు నన్ను తెల్లరాకి ఎప్పుడన్నా వండుకొని ఇచ్చినావా అని అమ్మ. మొగగాడులు తెల్లరగమంటే ఎప్పుడు పని చేసి సంపాదిస్తారా? అమ్మ ఆడలు కూడా తెల్లరాగమంటే ఇంట్లో పని ఎవరు చేస్తారే అది మర్చిపోకు. ఎన్ని నేర్పుతావే నీ కోడలికి పని? మాజాలు అంతి పొద్దుగాలని అయ్యే లెక్కనే కొడతానవేంద్రా. మెల్లగా మాట్లాడిన కూడలు ఎత్తది. ఏ అమ్మ జోకులు చేయకే, నీ వరుడు పంచలేక అయ్యే వేడు, నీ వరుడు నాకు వచ్చింది అదే. ఊకోరా పందిగాడిది. అత్తమ్మ అప్పుడే తెల్లారిందా? లేచినానే వీనికి చెప్తూనే ఉన్నా మెల్లగా మాట్లాడరా అని. అమ్మ నీ కోడలు నీ ఉయ్యాలే చూపోయే మళ్ళా వండుకుంటుంది. ఇగో బావా నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో బర్రెల కొట్టంలా బర్రె దగ్గర వండ పెడతా. మంచిగా అయిందిరా, నాతోటి నా కోడలతోటే పెట్టుకుంటావా? మీ ఇద్దరితో నేను కష్టమేనే అమ్మ. పొద్దున లేచి నీ కోడలు మొగమే చూసిన అందుకే ఇట్లా అవుతుంది. ఏంద్రా అందుకో అత్తమ్మ. అదే అమ్మ అదే. అరే అరే చేనుకాడికి కైకిలలో తీసుకొని నేను పోతా గానీ నువ్వు చెప్పండి రా. సరే అమ్మ. భవానీ నేను చేనుకు పోతాను ఇక. అబ్బా బావా ఇవాళ ఒక్కరోజు ఇంటికాడ ఉండొచ్చు కదా. అట్లా కాదే, చేనుల పనులు ఎక్కడెక్కడనే ఉన్నాయి. నేను పోకపోతే ఎట్లా చెప్పు? నేనేమన్నా సినిమా తీసుకోమంటున్నానా షాపింగ్ తీసుకోమంటున్నానా? ఇవాళ ఒక్కరోజు నాతో ఇంటికాడ ఉండమంటున్నా అంతే కదా. భవానీ అర్థం చేసుకోయే. నాకు అదంతా ఏం చెప్పకు బావా, ఉంటావా ఉండవా? సరేది అమ్మకి ఏం చెప్పాలి మరి? అత్తమ్మకి నువ్వేమన్నా చెప్పు కానీ నేనే ఉండమన్నాను మాత్రం చెప్పకు. ఈ నా తిప్పలే నేను పడుతుంది బా. దా ఓ బుధవా ఏం కూర అన్నావు ఇవాళ? కూర అండినయ్యల్లా. అవునా, నేను టమాటా కూర అన్నా. ఎలావా ఏంది సప్పుడు చేస్తలేవు మొత్తమే? నేను సప్పు చేయాలి పిలువు అంటన్నా. ఈ పోరడు ఇంకా అత్తలేడు కదా. చెప్పండి రారా అని చెప్పుకుంటూనే వచ్చిన ఆ కాడికి. పని మీద పట్టింపుంటున్నా మంచుకుంటు నా కొడుకు. ఏమైందిరా చెప్పండి రారా అంటే ఈయనే ఉన్నావు. షేర్ల పత్తాలన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి కాదురా. అది అమ్మ అద్దాం అనుకున్నా కానీ కానీ ఏమైందిరా? అమ్మ అద్దాం అనుకున్నానే కానీ ఇలా పానంతా పుండు ఉన్నది అందుకే రాలే.
పొద్దుగాల నీ మోగ మంచిగానే ఉంది కదరా, మరి ఇప్పుడేమైంది? ఆడికి నేను చెప్తూనే ఉన్నా అత్తమ్మ, చేను కాడ అత్తమ్మ ఒకతే ఉంటది నువ్వు అని. ఇంటాడన్న మాట ఈయననే వినడు. ఈయనకి పని అంటే పోయి వంగనే వంగది. ఈయంత నా భయానికి వ్యవసాయం అన్న ఎత్తాడు. అమ్మా నీ పైన పని ఎగ్గొట్టినా అనే, ఇయ్యల్లా ఎందుకు ఎగ్గొట్టినో నాకు తెలుసు. అత్తమ్మ ఇంకా ఇప్పటిదాకా లోపల టీ పెట్టుకొని కూర్చున్నాడు. నేనే ఇట్లా మెదలాలే అట్లా మెదలాలని ఇడ కూర్చుండబెట్టి బుద్ధి మాటలు చెప్తాన్నా. వీడికి తిండి దండగా, 2 రోజులు తిండి పెట్టకుండా తెలుస్తుంది తిండి విలువ. గట్ల గట్ల పెట్టత్తమ్మ గడ్డి బుద్ధన్నత్తది. అమ్మ నేను ఇలా షేలకి ఎందుకు రాలేదు తెలుసానే, ఇదే అద్దన్నదే. ఆ షేల పనుంది నేను పోతా అంటే నన్ను ఏమన్నా సినిమాలు తీసుకుపోమంటున్నా, షికార్లు తీసుకుపోమంటున్నా అని తెగ ఫీల్ అయిందే. ఏదో పాప ఇంటికి కావంటే అబ్బా నా వినే సాగి చెప్తాను. ఇంకా నువ్వు ఇట్రా అత్తమ్మ, బావని ఇంటికాడ ఉంచుకోవాలంటే ఉంచనా? నువ్వు కూడా ఇంటికాడ ఉంటావనంటే ఉండనియనారా? మీ సంతోషమే కదరా నా సంతోషం. అట్లయితే రేపంజలి షేలకు నువ్వు ఒక్కనే అమ్మ. ఆహా, ఏమైంది బావని? ఏమో అత్తమ్మ, పొద్దుగాల నుంచి అంత తిప్పినట్టు అవుతుంది. అమ్మా నేను ఊళ్ళోకి పోయి డాక్టర్ని తీసుకొస్తానే. అరే ఊళ్ళో డాక్టర్ ఎందుకురా? నా కోడల్ని పెద్ద హాస్పిటల్ చూపిద్దాం. ఎందుకంటే నా కోడలు కడుపులా నా మనవడు ఉన్నాడు. అవునా అనే అమ్మా? అవునరా, ఈ కాడ నుండి చిన్నపిల్లల వేషాలు బంద్ చేయి. ఇక నిన్ను దన్నటోడు వస్తాడు. అంతేకాదు ఇక నుండి నా కోడల్ని చిన్న పిల్లలు లెక్క చూసుకోవాలి. అమ్మా నువ్వు నాకు చెప్తున్నావు అనే, కడుపులో ఉన్నది నా కొడుకే. ఎట్లా చూసుకున్నావు నాకు తెలియదా? దీనికోసం కాకపోయినా కడుపులున్నా నా కొడుకు కోసం నేను మంచిగా చూసుకుంటానే. అంటే నేనంటే ఇష్టం లేదా బావా? అయితే నేను మా పుట్టింటికి పోతా, నా కొడుకు కూడా నాతోనే ఉంటాడు. అమ్మా తల్లి అంత పని చేయకు. అదెక్కడికి పోతుంది తీరా?
ఇంత చూస్తారు? ఏముంది ఇంతగా చూసడానికి అందరి లెక్కనే నువ్వు ఉన్నావు. అందరి లెక్కనే నేనున్నా గాని ఎవరిమే అని చూస్తారు కదా. నేను సుమతి కోడల్ని. మా తెలుసు రాక్షసి కోడలు అని. మర్యాదగా మాట్లాడు. మా అత్తమ్మని అట్లా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? నీ అత్త గురించి వెళ్తే నువ్వు అంతకంటే పెద్ద మాటే అంటావు. ఏంది మా అత్త గురించి తెలిసేది? నేను వాళ్ళ అన్న బిడ్డను, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా అత్త ఎసంటిదో నాకు తెలియదా? మీరెందుకు నవ్వుతుర్రో నాకు అర్థమైతలేదు కానీ మీరు ఇట్లా మాట్లాడిరని మా అత్తకు తెలవాలి కానీ మీకుంటది. నీ అమాయకత్వం చూసి నవ్వుతున్నావు. అయినా నాకెందుకు? ఆమె ఎందుకు అట్లా మాట్లాడుతుంది? నీ అత్తమ్మను ఎట్లా గుడ్డిగా నమ్ముతున్నావు అని నవ్వుతుంది. మీ భర్త మొదటి భార్య పుట్టతోటి ఉండగా మీ అత్త గోస ఉంచుకున్నది. ఆమె సావుకు కారణమే నీ మొగడు మీ అత్త. నువ్వు సుధా కడుపుతోటే ఉన్నావు కదా, భూమి మీద ఇంకెన్ని రోజులు ఉంటావు? మీరు అనుకునేంత దుర్మార్గులేం కాదు. నా మొగడు నా అత్త నన్ను మస్తు ప్రేమగా చూసుకుంటారు. నా పుట్టింట్లో కూడా నాకు అంత ప్రేమ దొరకలేదు. మంచిగా చూసుకున్నట్టుగా నమ్మిత్తూరు బిడ్డ. నిన్ను కడుపుతోటి ఉన్నప్పుడే కదా నువ్వు రెచ్చిపోయేది. నువ్వు చెప్పినవన్నీ వింటంటే నాకు అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వు కావాలనే చెప్తున్నావు కదా. కావాలని నేనెందుకు చెప్తా, ఊళ్ళే అందరికి తెలుసు. ఇగో బిడ్డ నీ మంచి కొరకు చెప్తున్నా, నేను నమ్మితే నమ్ము లేకుంటే లేదు. పాపము బిడ్డను ఇంకెన్ని రోజులు బతకనిస్తారో ఏమో. బిడ్డ మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నా. ఇంకా నీ చెల్లె చంపలే, బతికే ఉన్నా. అయ్యో ఏందే గట్ల మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడాలి? నీ చెల్లె కొడుకు మీద ఉన్నంత ప్రేమ నీ కన్న బిడ్డ మీద లేదు కదా, అందుకే ఇట్లా మాట్లాడతానా. నీ మీద ప్రేమ లేకపోవడేంది బిడ్డ? అసలు ఏమైందో చెప్పు. అత్తమ్మకి ఇట్లా ఏమన్నా అన్నదా? ఏమనలేదు. అనేదాకా నేను తెచ్చుకోను కూడా. నేను నీ చెల్లె మొదటి కోడలు అనుకుంటానవా? ఇక అవన్నీ కాదు కానీ రేపు పొద్దుగాల నేనే వస్తా, నువ్వుండు. అద్దు, నువ్వు రాకు. రెండో పెళ్ళోడని తెలిసి కూడా కేవలం నీ కోసమే నేను బావని పెళ్లి చేసుకున్నా. కానీ బావేందో అత్తమ్మేందో అలా గుణమేందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను కొద్ది రోజులు బతకాలనుకుంటానా, సావాలనుకుంటలే. ఉండు. భవాని అమ్మ అడితే సప్పుడు ఎత్తులేమైంది, తిన్నావా లేదా? అమ్మ ఇది మన మీద కోపంగా ఉన్నట్టుంది, మన చేనులకు ఇచ్చిపెట్టిపోయినామని. మరి కాదారా, ఇంటికాడ పాపం ఒక్కదాన్ని ఇడిచిపెట్టిపోతాను. కడుపుతోటి ఉన్న నిన్ను గిట్ల ఇడిచిపెట్టిపోవడం మాది కూడా తప్పే. కానీ చేను కాడ బాగా పని ఉన్నది బిడ్డ. నాకు మిమ్మల్ని చూస్తేనే కంపరంగా ఉంది. ఏమైంది? అరే ఇంత దానికి అంత కోపం ఎందుకే? సరే నిన్ను ఇడిచిపెట్టిపోతాను, మాది బుద్ధి తక్కువనే. కానీ గింత కోపం పనికి రాదే. అరే రేపటి నుంచి నువ్వు ఒక్కనివే ఓరా పనికి, నేను ఇంటికానే ఉండి కోడలు చూసుకుంటా. ఏ పడుతుంది, అమ్మ ఇంటికానే ఉంటా అంటుంది కదా. ఇక శాంతించు చంద్రముఖి. మీరు మీ ఏసాలు
నాకు ఈ కడుపు అసలే వద్దు. అవును, నేను చెప్పేది నిజమే. ఇప్పటికిప్పుడే నన్ను దవాఖానా తీసుకపో, నేను ఈ కడుపు తీయించుకుంటా. ఏందమ్మా గట్ల మాట్లాడుతున్నావు? చిన్న విషయానికే? చిన్న విషయం కాదు, పెద్ద విషయం కాదు. నేను నా కడుపు తీయించుకుందామని నిర్ణయించుకున్నా. నాకు ఈ కడుపు వద్దు, అంతే. పిచ్చిలేసిందానే, కడుపులో బిడ్డని చంపుతా అంటావు. నీ కడుపులో ఉన్నది మన ప్రేమకు ప్రతిరూపమే. ఎచ్చి, ప్రేమ లేదు గీమ లేదు. ఇప్పుడు నన్ను దవాఖానా తీసుకుపోయి ఈ కడుపు తీయించుతావా, లేకపోతే నేను మా అమ్మగారింటికి పోన్నా? అదేంది తల్లి గట్ల మాట్లాడతావు? అమ్మతనం గురించి నీకేం తెలిసే? నీ కడుపులు ఉన్నది నా మనవడు. మాటి మాటికి గట్ల తీసేస్తా నాన్నకు. అంటే నాకంటే నా కడుపులో ఉన్న ఎక్కువైరా? మీరెన్ని చెప్పినా ఈ కడుపు ఉంచుకునే ప్రసక్తే లేదు. ఊకున్న కొద్దీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేందే? నీ కడుపులో ఉన్న మీద నీకు ఎంత అధికారం ఉందో నాకు కూడా అంతే అధికారం ఉంది. నేను ఒప్పుకోంది, నీ కడుపు ఎట్లా వేయించుకుంటావో నేను కూడా చూస్తా. ఆహా, అట్లనా? సరే. ఇల్లు గిట్లయితే వినేటట్టు లేరు. నేనే ఏదో ఒకటి చేసి ఈ కడుపు పోగొట్టుకోవాలి, లేకపోతే ఈ భూమి మీద బతికే భాగ్యం నాకు ఉంచరు. ఎంత పని చేస్తానవే? అమ్మా అమ్మా ఇట్లాగే ఇదేం చెప్తుంది చూడు. ఏమైందిరా? గోల్ వేసుకుంటుంది. అయ్యో ఏమన్నా మింగిందారా? ఏంది బావ నీకు ఇట్లా చేస్తాను? అమ్మా ఈ గోల్ వేసుకుని ఉంటుంది. వేసుకున్నా చెప్పే. అమ్మా నాకు భయం అవుతుంది. హాస్పిటల్ తీసుకోపోదు. బాయే నడు. నేను ఏ హాస్పిటల్కి రాను. మీ చేతులలో చచ్చిపోయాను, నాకు నేను చచ్చిపోతా. నువ్వు సత్తే సావే, కానీ నీ కడుపులో ఉన్న నా బిడ్డ చంపేది కానీ నీకెక్కడదే. అబ్బా, నీ బిడ్డ సుశీల కడుపులో పెరిగింది నీ బిడ్డ కాదా? 9 నెలలు కడుపులో మోసింది. కడుపులో ఉన్న బిడ్డ మీద ఆ తల్లి ఎంత ప్రేమ పెంచుకుందో. వారం 10 రోజులైతే చీకటి లోకాన్ని విడిచి వెలుతురు లోకాన్ని చూసే ఆ బిడ్డకు వెలుతురే లేకుంటే చేసిరు కదా మీరు. కడుపులో బిడ్డ కాళ్ళతోడుదంతా ఉంటే పాపం ఆ తల్లి ఎంత మురిసిపోయిందో. నాలుగైదు నెలల రక్త ముద్దను చంపుతా అంటేనే మీరంతా విలవిల్లాడుతున్నారే. పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి ఆఖరికి ఈ నీచుని పెళ్లి చేసుకున్నాక కూడా తనకి ఎలాంటి సుఖం లేకున్నా కేవలం తన కడుపులో ఉన్న బిడ్డ కోసమే బతుకుతున్న ఆ తల్లిని భూమి మీదనే లేకుండా చేశారు కదా మీరు. అలాంటిది మీకెందుకు ఇంత ప్రేమ? ఛీ! మీరు చేసే ఈ నాటకానికి ప్రేమ అని పేరు పెట్టడం కూడా తప్పే. ఇక నువ్వు అత్తమైతే తర్వాత అయ్యే కానీ అసలు నువ్వు ఆడదానివేనా? కడుపుతో ఉన్నప్పుడు పడే కష్టం సంతోషం నీకు తెలియదా? నువ్వు కనలేదా? సాటి ఆడదాన్ని చంపేంత కక్ష నీకెందుకు? సరే బాబాని, నువ్వు మమ్మల్ని ఏమన్నది ఇట్టు. మాకు ఏ శిక్ష చేసినా మేము భరించుకుంటాం, కానీ నీ కడుపులో పెరుగుతున్న మా వంశాన్ని మాత్రం
సంపకు నీ కాళ్ళు మొక్కుతా. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, సుశీల కూడా నీ కాలు ఇట్లనే మొక్కింది అనుకుంటా. అత్తమ్మ నీ దండం పెడతా అత్తమ్మ, నాకు నిజంగానే నొప్పులు వస్తాను, నీ కాళ్ళు మొక్కు, నన్ను హాస్పిటల్ తీసుకోపో అత్తమ్మ, నీ దండం పెడతా అత్తమ్మ. ఎందుకే గింత దానికి గింత చేస్తావు? నీ కనుకత్తనే నొప్పులు. నువ్వేం చావు కానీ ఇంట్లో పోయి పని చేసుకోపో, నేను పోయేస్తా. భవాని, ఆమె వీడు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల. ఆమె నాకెట్లా నచ్చుతుంది? నువ్వు నా అన్న బిడ్డవు. నిన్ను పెళ్లి చేసుకున్న సంది ఎప్పుడన్నా మేమిద్దరం బాధ పెట్టినామా? నిన్ను ప్రేమగా చూసుకోలేదా? చూసుకున్నారు, మంచిగా చూసుకున్నారు. అంటే ఆమె బయట ఆమె కాబట్టి ఆమె సావుకు కారణమయ్యారు. నేను నీ అన్న బిడ్డనే. అయితే ఏంది, ఆమె ఆడపిల్లనే, నేను ఆడపిల్లనే. రేపటి రోజు కల్లా నా గది కూడా గంతే. అద్దు, నాకు ఈ కడిపే అద్దు. అయ్యో ఆమె చచ్చిపోయినప్పుడు మా ఇంట్లో లేం బావని. అమ్మకు ఆమె అంటే ఇష్టం లేదు, అంతేగాని ఆమెను చంపాలని నిన్నడు అనుకోలేదు. ఆమె పురుటి నొప్పులతో చచ్చిపోయింది బావాని, అంతే. ఇష్టం లేకపోతే కడుపుతోటి ఉన్న ఒక అమ్మాయిని అన్ని ఇబ్బందులు పెట్టే హక్కు మీకెవరిచ్చిర్రు? అరే ఇవన్నీ కాదురా, మనం ఏం చెప్పినా వినే పరిస్థితులలో భవాని లేదు. నువ్వు మా అన్నకు ఫోన్ చేయి, భవాని నీ క్షేమంగా అప్పయిపోదాం. సరే అమ్మా. హలో అల్లుడు, నమస్తే. హలో మావయ్య, వచ్చి నీ బిడ్డని తీసుకపో. ఏమైంది అల్లుడు? బిడ్డ కూడా ఫోన్ చేసి గట్లే కోపంగా మాట్లాడింది, నువ్వు కూడా గట్లే మాట్లాడుతున్నావేంది? అసలు ఏం జరిగింది? నీ బిడ్డ దాని కడుపులో నా బిడ్డని చంపుతాడా? అదేంది, దానికి ఏమైనా పిచ్చిలేసిందా ఏంది? ఈ ఫోన్లో మాటలు కాదు మామ, ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నువ్వు వెంటనే బయలుదేరిరా. సరే అల్లుడు, అట్లే వస్తా. సరే వస్తానమ్మా. సరేరా రాని, వచ్చినాక మాట్లాడదాం. చెల్లె, ఏమైందమ్మా? ఆమె ఏం చెప్తుంది నాన్న, నేను చెప్తా. నీ అల్లుడు నీ చెల్లె ఇద్దరు కలిసి కడుపుతోటున్న సుశీలను చంపినట్టే కదా. నీకు కూడా అన్ని విషయాలు తెలిసి నాకెందుకు చెప్పలేదు నాన్న? పిచ్చి పిల్ల, వాళ్ళు చంపడైందే. ఎవరు చెప్పారు నీకు? నన్ను కన్న తండ్రి నాకు ఈ విషయం చెప్పకుండా పెళ్లి చేసినా ఈ ఊళ్ళోళ్ళంతా నన్ను ఊసి పాపమని జాలిపడి నాకు ఈ విషయం చెప్పిర్రు. ఏముందమ్మా నీకు చెప్పకపోవడానికి? మీ బావకు పెళ్ళైన విషయం నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు. ఇక సుశీలను వాళ్ళు చంపిన విషయం అంటావా? అది ముమ్మాటికి అబద్ధం. ఆమెకు నొప్పులు వచ్చే సమయంలో ఇంట్లో ఎవరు లేక ఆమె చనిపోయింది, అంతేగాని కావాలని వాళ్ళు ఎందుకు చంపుతారు? ఎవ్వరు చంపలేదు. ఓహో, నీ తోడవుతున్న చెల్లె కదా, నువ్వు గట్లనే చెప్తావు. ఆమె నా తొడబుడ్డ చెల్లే కావచ్చు, కానీ నువ్వు నా కన్న బిడ్డవు. నేను నీకెందుకు అన్యాయం చేస్తా చెప్పు? సుశీలను ఈ ఇంటి కోడలుగా చేసుకోవడం మా చెల్లెకి ఇష్టం లేదు కావచ్చు, కానీ నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకోవడం మా చెల్లెకి ఇష్టమే. నా అన్న బిడ్డను ఈ ఇంటి కోడలుగా చేసుకోలేకపోయినా అని అది ఎన్నిసార్లు బాధపడ్డదో నీకేం తెలుసే? ఇష్టం లేకపోతే చంపేస్తారా నాన్న? అరే మేము చంపలేదమ్మా, చంపాల్సిన అవసరం కూడా మాకు లేదు. నా అన్న బిడ్డ ఉండాల్సిన స్థానంలో ఆమె ఉన్నదని కొంచెం రాక్షసంగా ప్రవర్తించిన అంతే. అయ్యో నేను పెళ్లి చేసుకున్నందుకు మా అమ్మ బాధపడుతుంది అని దాన్ని కొంచెం దూరం పెట్టిండు నా కొడుకు, అంతే తప్ప మేము చంపలేదమ్మా. చూసారా నాన్న, వాళ్ళ సంతోషం కోసం ఒక మనిషి జీవితంతోనే ఆడుకున్నారు. నన్ను పెళ్లి చేసుకోలేదని మీ చెల్లె, పెళ్లి చేసుకొని మా అమ్మని బాధ పెట్టానే అని మీ అల్లుడు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నారు. ఛీ, నీచులు. అరే ఏదో కడుపుతోటి ఉన్నావు కదా అని చేసేసుకోకుండా ఉంటే నీ మాటలకు
అడ్డు అదుపు లేకుండా పోతుంది. చిన్నప్పుడే నీ తల్లి చనిపోయిందని నిన్ను గారాభంగా పెంచడం నాది బుద్ధి తక్కువ. నా మాటలకు నీకు కోపం రావచ్చు, తప్పు లేదు నాన్న. కానీ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల పాపం సుశీల కడుపులో ఉన్న తన బిడ్డతో విలవిల్లాడుతూ చనిపోయిందని తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. నా ప్రాణాల మీద నాకు కూడా భయం ఉంది నాన్న. చూడమ్మా, మీ అమ్మాయి బ్రతుకుంటే నిన్నెంత ప్రేమగా చూసుకునేదో నాకు తెలియదు, కానీ అంతకన్నా ఎక్కువ ప్రేమగా నీ అత్త చూసుకుంటుందమ్మా. అంతేకాని ప్రాణాలు తీసే అంత పాపిష్టిది కాదమ్మా నా చెల్లె. భవానంటే నాకు మా అమ్మకి ఎంత ప్రేమనో అర్థం చేసుకోలేకపోతాను. ఊళ్ళో వాళ్ళు చెప్పిన ఒక్క మాట పట్టుకొని ఇన్ని రోజులు నేను మా అమ్మ చూపించిన ప్రేమనే మర్చిపోయింది. దాన్ని మీ ఇంటికి తీసుకపోరి మావయ్య, దానికి మాది నమ్మకం లేదు. అక్కనైనా సంతోషంగా బతుకుతుంది. అవునన్నయ్య, తీసుకుపోండి. అది అక్కడున్నా ఇక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు. ఎప్పుడైతే పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చిందో ఈ ఇల్లే దాని ఇల్లు. కన్న తండ్రి మీద, చేసుకున్న భర్త మీద, అత్త మీద లేని నమ్మకం ఈ ఊళ్ళో వాళ్ళ మీద ఉంది. ఉండని, ఎక్కడుంటుందో ఉండని, అది చూద్దాం. నాన్న, ఇన్ని చెప్పినా నేను నమ్మకపోతే నిజంగా నాకు పిచ్చితనమే. నన్ను ఎక్కడ చంపుతారో అనే భయంతో ఇట్లా ప్రవర్తించాలే తప్ప మిమ్మల్ని అందరినీ బాధ పెట్టేంత మూర్ఖురాల్ని కాదు నాన్న. బాబా, నన్ను క్షమించు. నేను ఎక్కడికి పోను, ఇక్కడనే ఉంటా. కడుపులో ఉన్న బిడ్డను కూడా కాపాడుకుంటా. అత్తమ్మ, ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదానికి తెలిసి ఉంటారు. కడుపుతో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడాలో తెలిసి కూడా ఆమె ఇబ్బంది పెట్టగానే కోపం తప్ప ఇంకేం లేదత్తమ్మ. అయినా నేను చేసింది కూడా తప్పే. నన్ను వీళ్ళు చంపుతారనే భయంతో కడుపులున్న ఈ చిన్ని ప్రాణాన్ని చంపాలనుకున్నా. పాపిష్టిదాన్ని, నన్ను క్షమించను అత్తమ్మ. అట్లా బాధపడకే భవాని. నా మన్నడు పుట్టేదాకా నేను విడిచిపెట్టి ఎక్కడికి పోను. లేదత్తమ్మ, నేను చేసింది తప్పే. నన్ను క్షమించుర్రి. అట్లా వాగకే భవాని, కడుపులో మన బాబుకి ఇబ్బంది అవుతుంది. ఇగో అశోకు, కడుపులో ఉన్న బిడ్డ కోసం నా మీద ప్రేమ తగ్గిందనుకో, సంపతే చెప్తున్నా. అశోక, బాగానే దాని కానీ ఇది ట్రెండింగ్. ఏమంటావు నాన్న? అంతే 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 అంతే. భవాని, ఏమైందే? పొద్దున్న నుంచి అన్నమే తినలేదు. అబ్బా, అద్దత్తమ్మ, కడుపు నచ్చినట్టు అవుతుంది. అన్నం తినబుద్ధి అవుతలేదు. అన్నం తినకపోతేనే కడుపులో వస్తుంది. కొంచెం తిను. అద్దత్తమ్మ, ఒక్క ముక్క తిను. పాలు తాగవే అంటే పాలు కూడా తాగుతారు. అయ్యో, రెండే బుక్కలు తిన్నావు కదనే. అద్దత్తమ్మ, కడుపు నచ్చినట్టు అవుతుంది. బాగా నొత్తందా? అశోకు, అరే అశోకు. అమ్మా అమ్మా, అమ్మా, కోడలకు కడుపు నొత్తందంట. ఏమైంది? కడుపు నొత్తుంది బావా. అమ్మా అమ్మా అమ్మా, కామెంట్స్ పోనీ. ఆ